డిసెంబర్ 11న ఆర్బీఐ విడుదల చేసిన హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ రిపోర్ట్ను వైసీపీ సభ్యులు సరిగ్గా హోంవర్క్ చేయకుండా తమకు అనుకూలంగా ఉందని భావించి ప్రస్తావించారన్నారు. కానీ వాస్తవాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. 450 పేజీల రిపోర్ట్ను వివరంగా అధ్యయనం చేసిన తర్వాత కీలక వాస్తవాలు బయటపడ్డాయని భరత్ వెల్లడించారు. 2019-20లో ఆంధ్రప్రదేశ్లో 16,924 పరిశ్రమలు ఉండగా 2023-24 నాటికి కేవలం 16,011కు తగ్గిపోయాయన్నారు. అదే కాలంలో ఇతర రాష్ట్రాల పారిశ్రామిక వృద్ధి గణనీయంగా ఉందని మంత్రి వెల్లడించారు. ఇతర రాష్ట్రాలన్నీ పారిశ్రామిక వృద్ధిని సాధించగా ఆంధ్రప్రదేశ్ మాత్రం క్షీణత చూడడం బాధాకరమని భరత్ అన్నారు. వైసీపీ సభ్యులు 2019-24 కాలం ఫ్యాంటాస్టిక్ అని చెప్పడం సెల్ఫ్ గోల్ వేసుకోవడమేనని వ్యంగ్యంగా అన్నారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు వచ్చి ఆర్బీఐ రిపోర్టు డిసెంబర్ 11న రిపోర్టు విడుదల కావడం జరిగింది. అది వచ్చి సబ్జెక్ట్ హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ అనేది యాక్చువల్గా డిసెంబర్ 11న రిలీజ్ చేసిన ఆర్బీఐ. దీంట్లో సంబంధించిన స్టేట్స్ ఎట్లా ఉన్నాయి అన్ని రకాలు ఉంటాయి. దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి సంబంధించింది కూడా ఒక అంశం ఉంటుంది. వాళ్ళు ఈ రిపోర్ట్ని ఐ థింక్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సరిగ్గా హోంవర్క్ చేసిండరు. వాళ్ళు నాకు తెలిసి ఈ రిపోర్ట్లో వాళ్ళకి ఏదో పాజిటివ్ ఉందనుకొని 2019 నుంచి 24 ఇస్ ఫెంటాస్టిక్ అని చెప్పి అని భావించారనమాట యాక్చువల్గా. సో నిన్న నేను కూర్చొని ఛాన్సేపు స్టడీ చేసాను, ఎందుకంటే దాదాపు 450 పేజెస్ అది. దీంట్లో అనాలిసిస్ చేసుకుంటా పోతా ఉంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి 2019 నుంచి 24 వరకు 2019 to 24 వరకు ఆంధ్రప్రదేశ్లో 19 to 20లో 16,924 పరిశ్రమలు ఉండేది. బై 23-24 16,011 అంటే డిక్లైన్ అయింది. 913 కంపెనీస్ హ్యావ్ గాన్ బ్యాక్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. మూసేశారో వెళ్ళిపోయారో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయనకు భయపడో డిక్లైన్ అయింది. సేమ్ థింగ్ గుజరాత్కి సంబంధించిన స్టేట్లో 1920లో 28,479 కంపెనీస్ అప్పుడు ఉంటే 23-24కి 33,311 కంపెనీస్కి వచ్చి, అంటే దాదాపు 4,832 కంపెనీస్ పెరిగాయి. ప్లస్ పర్సంటేజ్ పరంగా చూస్తే 17% గ్రోత్ ఉండింది. సే ఫర్ కర్ణాటక ఫర్ ఎగ్జాంపుల్ 14,169 కంపెనీస్ ఉండిందండి 1920లో, 14,984 అంటే దాదాపు 815 కంపెనీస్ పెరిగాయి. మహారాష్ట్రలో 29,123 ఉంటే 30,389 దాదాపు 1,266 కంపెనీస్ పెరిగాయి, ప్లస్ 4.3%. అక్కడ తమిళనాడు 38,999 1920లో ఉంటే 23-24లో 44,835 దాదాపు 5,836 కంపెనీస్ పెరిగాయి. 15% గ్రోత్ అయింది అక్కడ. అంటే వాళ్ళు ఏదో అనాలిసిస్ చేసుకొని వేరే, అంటే దాదాపు 450 ఉంటుంది పేజెస్. ఇండస్ట్రీస్ పరంగా 19-24 చాలా ఫ్యాబులస్గా ఉండింది అని చెప్పి వాళ్ళు ఈరోజు క్వశ్చన్ చేసేవాళ్ళు వాళ్ళ డేటా ఏం తీసుకోవాలనుకున్నారో, ఏది చూసి చెప్పాలనుకున్నారో నాకు తెలియదు. బట్ ఆర్బీఐ ఇచ్చిన రిపోర్టు డేటా ఇది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అసభ్యకర పోస్టులు పెడుతూ ఇంకెంతకాలం దిగజారుడు రాజకీయాలు చేస్తారు జగన్ అంటూ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజల మధ్య వర్గాల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ వైసీపీ అరాచకాలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పైన సీఎం చంద్రబాబు నాయుడు పైన వికృత పోస్టులు పెడుతూ పైశాచిక ఆనందం పొందారని మండిపడ్డారు. అందుకే ప్రజలు చీకొట్టి ఇంటికి పంపించినా వైసీపీకి బుద్ధి రాలేదన్నారు. తన మనుగడ కోసం ఈరోజు వికృత చేష్టలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఒక ఐడియాలజీతో ముందుకు నడిచేటువంటి పరిస్థితులుంటే వైసీపీ పార్టీ ఎటువంటి ఐడియాలజీ లేకుండా కేవలం ప్రజల మధ్య విద్వేషాలను, వర్గాల మధ్య విద్వేషాలను
పార్టీలను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాల ద్వారా తన మడుగడ సాధించేటువంటి ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఎటువంటి సంబంధం లేనటువంటి విషయాలు, ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడ మాట్లాడలేనటువంటి పరిస్థితులుంటే వాటిని ప్రజల ఆలోచనను మర్చేటువంటి విధంగా ఈరోజు బూతులు మాట్లాడేటువంటి సంస్కృతి కానీ, రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి పద్ధతులు కానీ లేనటువంటి విషయాల మీద ఈరోజు మాట్లాడుతూ, ముఖ్యంగా నిన్న పెట్టినటువంటి పోస్టు, ఈరోజు కొంతమంది సోషల్ మీడియాలో కొంతమందిని వాళ్ళందరినీ కూడా అవగాహన లేకున్నటువంటి వ్యక్తుల్ని తీసుకొని ఈరోజు రకరకాల పోస్టులను క్రియేట్ చేసేటువంటి పరిణామాలు, ముఖ్యంగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఎప్స్టీన్ విషయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సైకో సైన్యం కొత్తగా వాటిని పేరు మార్చి ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ను దెబ్బతీసేటువంటి విధంగా కొత్త నాటకాల్ని ప్రారంభించినటువంటి పరిస్థితులు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. రూరల్ మండలంలోని 9 గ్రామాల సౌకర్యార్థం ప్రత్యేక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రామవరపాడు పరిధిలో సుమారు 3.01 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ నిధులతో పొట్టి శ్రీరాములు కాలనీ, సిండికేట్ కాలనీలో వాటర్ ట్యాంకులు, జవహర్ నగర్, హరిజనవాడ ప్రాంతాల్లో పైప్ లైన్ పనులకు భూమి పూజ చేశారు. 3 నెలల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రూరల్ మండలంలోని 9 గ్రామాల సౌకర్యార్థం ప్రత్యేక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే గన్నవరంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం, రామవరపాడులో కొత్త క్యాంటీన్ మంజూరు, నైనవరంలో కృష్ణా యూనివర్సిటీ స్థాపన, గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో సీ-డాక్ సంస్థ తీసుకురావడం వంటి అంశాలపై చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అన్ని గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ లేకపోయినా కనమలూరు, గన్నవరం నియోజకవర్గాలు ప్రారంభంలో 1.5 year బ్యాక్ లేవు. తర్వాత మాట్లాడి 2 కాన్స్టిట్యూన్సీలు కూడా తర్వాత చేర్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పొట్టి శ్రీరాములు నగర్లో 60 KL వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్ అని, పటేల్ నగర్లో ఇక్కడ 2 60 KL సిండికేట్ బ్యాంక్ కాలనీలు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. 3 months లో డెఫినెట్ గా మళ్ళీ ఓపెన్ చేయాలి. అలాగే పోయినసారి శాసనసభ సమావేశాలప్పుడు సెప్టెంబర్లో రూరల్లో ఉన్న 9 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ పోలీస్ స్టేషన్లో అంబాపురం, నైనవరం ఒక పోలీస్ స్టేషన్లో, పాతపాడు నున్న ఒక పోలీస్ స్టేషన్లో, ఈ 5 గ్రామాలు పటమూడు పోలీస్ స్టేషన్లో ఉండడం వల్ల చాలా ఇబ్బంది ఉందని శాసనసభలో అడగటం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన మేరకు ఇక్కడ మన రూరల్ ప్రాంతానికి విడిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ని కేటాయించి దానికి అంగీకరించడం జరిగింది. డీసీపీ మురళి గారిని స్థలాలు పరిశీలించాల్సిందిగా కోరే స్థానిక ఎంఆర్ఓ కూడా నిన్న చెప్పాను. రాబోయే కాలంలో నున్న పోలీస్ స్టేషన్ని, ఆల్రెడీ ఉన్న పోలీస్ స్టేషన్ కాబట్టి దాని ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఎస్ఐ లెవెల్ ఉంచేటట్టుగా అవుట్ పోస్ట్ లాగా దాన్ని మార్చి రామవరపాడులో దాదాపు 1,00,000 మంది పైబడి జనాభా ఉన్న ఏలూరు రోడ్లో పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో సర్కిల్ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పా. ఎంఆర్ఓను డీసీపీ ఇద్దరు కలిసి చూసి 2-3 రోజులు అది ఫైనల్ చేసే పరిస్థితి. అలాగే అన్న క్యాంటీన్ని గన్నవరంలో శంకుస్థాపన చేసాం. రాబోయే 1 నెల 2 నెలల్లో ఓపెన్ చేస్తాం. మొన్న ముఖ్యమంత్రి గారిని రామవరపాడులో కూడా ఇంకో అన్న క్యాంటీన్ పెట్టాల్సిన అవసరం ఉందంటే నియోజకవర్గానికి ఒకటే ఇచ్చిన, మనం అడిగిన తడవుగా దాన్ని కూడా శాంక్షన్ చేశారు. రాబోయే కాలంలో అన్న క్యాంటీన్ కూడా రామవరపాడులో ప్రారంభించబోతున్నాం. అలాగే ఈ కోర్టు సమస్యల్ని అతి త్వరగా పరిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బివి రెడ్డి, సూపరింటెండెంట్ జగదీష్ మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు మంత్రి వెంకటరెడ్డికి వేదాశీస్సులు పలికారు. ఆలయ అధికారులు ప్రసాదం శేష వస్త్రాన్ని అందజేశారు.
लोभोनाय भावि भवन्ति पुण्यानां भक्तानां निरितो संजवेत् सदा सन्तु ते विभावनि दिवो अभ्रस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यव ब्रह्मद्विजो जहि श्रीर्वर्चस्वमायुष्यमानो यमावीधाद्यो भावानं मनीयते। ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించి 11 సీట్లకే పరిమితం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో మార్పు లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య ఎద్దేవా చేశారు. అధికారం పోవడంతో జగన్ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, అడ్డదారుల్లో అయినా అధికారం అందుకోవాలని అంగలారుస్తున్నారని దుయ్యబట్టారు. అధికారం పోవడంతో జగన్ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, అడ్డదారుల్లో అయినా అధికారం అందుకోవాలని అంగలారుస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవరెడ్డి కలిసి ఈ క్రిమినల్ కాన్స్పిరసీకి తెరలేపారన్నారు. ఈ కుట్రలో భాగంగానే అప్టౌన్ ఫైల్స్ తరహాలో చంద్రబాబు పేరును అప్రతిష్ట పాలు చేసేలా దారుణమైన పోస్టును సృష్టించారని ఆరోపించారు. ఏదో రకంగా చంద్రబాబు గారిని దించి గబగబా ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి నానా యాతన పడుతున్నాడు, చాలా ఆరాట పడుతున్నాడు, చాలా ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తున్నాడు. నదిలో కొట్టుకుపోయే వ్యక్తి ఏ రకంగా తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం, బ్రతికి బట్ట కట్టడం కోసం ఏ రకంగా ఏది దొరికితే దాన్ని ఆసరాగా తీసుకొని బ్రతకాలని చూస్తాడో ఆ రకంగా ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, ఆయన టీమ్ ఆఫ్ లీడర్స్ పరిస్థితి. లేకపోతే ఎంత దరిద్రం ఏంటంటే, ఏదైనా సోషల్ మీడియాలో ఎంత దరిద్రంగా ఉంటుందో మనందరికీ తెలుసు, ఎంత దరిద్రంగా వ్యవహరిస్తారో మనకు తెలుసు, ఏ రకంగా అవమానం చేస్తారో మనందరికీ తెలుసు, ఎంత ఘోరంగా నీచంగా అశ్లీలమైన మాటలు, అసభ్యకరమైన మాటలు, సంస్కారహీనమైన మాటలు, అతి జుగుప్సాకరమైన మాటలు కూడా వాళ్ళు పెట్టి అవతల వ్యక్తుల్ని అవమానిస్తారు మనకు తెలుసు. నోటుకొచ్చినట్టుగా మాత్రం చాలామంది వాళ్ళ పేర్లు నేను చెప్పను, నా నోట ఆ పేర్లు ఉచ్చరించడానికి కూడా నేను అట్టే ఇష్టపడను. వాళ్ళందరూ కూడా ఏ రకంగా నీచాలు మరచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. అందులో భాగమే ఈ రోజున దిస్ ఈజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా పార్టీకి, ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా, దాము రెడ్డి అనే ఒక చండాలుడు ఈ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టులో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేటట్లుగా ఈ పోస్టు పెట్టడం జరిగింది. కుట్రలకు కేంద్రం చంద్రబాబేనని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ పార్వతి తీవ్ర విమర్శలు చేశారు. నిస్సిగ్గు రాజకీయాలు ఆయనకే చెల్లుతాయని దుయ్యబట్టారు. 1995లో దేవుడిని నమ్మనని చెప్పిన వ్యక్తి తిరుమల లడ్డూపై వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కాదన్నారు. దొంగదారిలో ఎన్నికల్లో గెలిచారని ఆరోపించిన ఆమె, అవసరాలకు అనుగుణంగా ప్రతి ఎన్నికకు ఒక్కో పార్టీతో పొత్తులు పెట్టుకోవడం చంద్రబాబు రాజకీయ శైలి అని విమర్శించారు. మోదీ కాంగ్రెస్ పై విమర్శలు చేసి మళ్లీ వారితోనే చేతులు కలిపారని పేర్కొన్నారు. ఈ చంద్రబాబుకి అసలు దైవ భక్తి లేదు. స్వయంగా అతను చెప్పినటువంటి మాటని మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. నేను ఇతను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అవగానే 95లో అసెంబ్లీలో అతను చెప్పిన మాట అనమాట. నన్ను అందరూ అడుగుతున్నారు, ఏ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది అది ఇదంటే, ఏమీ లేదు, నా శక్తే నేను నిలబడి నేను కష్టపడి పైకి వస్తా ఉన్నాను, అందువల్ల నా కష్టంతోనే నేను ఏదైనా సాధించుకోగలుగుతున్నాను తప్ప ఏ దేవుడి మీద నాకు నమ్మకం లేదని చాలా స్పష్టంగా చెప్పాడు ఈ వ్యక్తి. అంటే ఎంత పరమ నాస్తికుడో మీరు అర్థం చేసుకోండి. ఇట్లాంటి వ్యక్తి ఈరోజు హిందూ మతాన్ని పాడు చేయటం కోసమే ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మతాన్ని మరి వాడుతా ఉన్నాడు. మనం ఒక్క మాట చెప్పుకుందాం, మనము వేరే ఏ మతంలోనైనా సరే, సిక్కు మతం గాని, లేకపోతే క్రిస్టియన్ మతం గాని, ఇస్లామీ గాని, ఏ మతంలో తీసుకున్నా సరే ఈ విధంగా వాళ్ళ దేవుళ్ళ మీద, అదే విధంగా వాళ్ళ ప్రసాదాల మీద ఇంత దుష్ప్రచారం చేసి అదంతా కూడా అబద్ధమని తేలిపోయినటువంటి వ్యక్తిని ఎవరైనా వదిలిపెడతారా?
వాళ్ళ చట్టాల ప్రకారంగా, అంటే వాళ్ళ మత చట్టాల ప్రకారంగా, వాళ్ళ నిబంధనల ప్రకారంగా ఆ వ్యక్తిని బహిష్కరిస్తారు. ఒకవేళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గనుక ముఖ్యమంత్రి పదవిని లాగేసేయకపోవచ్చు, కానీ వాళ్ళ మతం నుంచి అతన్ని బహిష్కరించేసి ఇతన్ని పూర్తిగా వెలేస్తున్నాము అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసేవాళ్ళు. దురదృష్టం కొద్ది ఏంటంటే ఈ హిందూ మతానికి ఏ విధమైన కట్టుబాట్లు లేవు, ఏ విధమైనటువంటి నియమాలు లేవు. ఎవడు ఏ విధంగానైనా మాట్లాడొచ్చు, ఎట్లయినా తిట్టొచ్చు, దేవుళ్ళని తిట్టొచ్చు. వాళ్ళకి చెప్పుల్లో కూడా బొమ్మలేసి చెప్పులు తయారు చేసి కంపెనీలు అమ్ముకోవచ్చు. అప్పుడు కూడా వీళ్ళకి సిగ్గురాదు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.